కానీ మన చీఫ్ గెస్ట్ గారు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో విత్ స్టాండింగ్ ఓవేషన్ లెట్స్ ఇన్వైట్ ద గురు, ద మెంటర్, శ్రీ రమణాచారి సార్. ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్ అండ్ అడ్రస్. 1 2 1 2 3. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఇది ఒక కళ సాకారమైనటువంటి రోజు. ఇవాళ ఎప్పుడు కూడా ఇలాగే వందలాది వేలాది మంది యువతతో జీవితం గడపాలనేటువంటిది మాకుండేటువంటి కళను సాకారం చేసినటువంటి ఇంపాక్ట్కి ముందుగా శుభాకాంక్షలు. ఈరోజు బక్రీద్ త్యాగానికి, త్యాగధనానికి, త్యాగ అభిమానానికి సంకేతంగా నిర్వహింపబడేటువంటి పర్వదినం. బక్రీద్ పర్వదినం నాడు మనమందరం ఇక్కడ కలుసుకొని జీవితంలో ఏమైతే బాగుంటుంది అనేటువంటి రీతిలో ఆలోచించుకోవడానికి అంకురార్పణ చేసుకుంటున్నటువంటి రోజు ఇది. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు ఒక్కరు కూడా పలానా వారు ఇది అని చెప్పని అనుకోవడానికి లేదు. ఎందుకంటే నాకంటే ముందు మాట్లాడినటువంటి కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు ఇంకా వినాలి అనేటువంటి అభిప్రాయంతో ఇంకా చాలాసేపు మాట్లాడితే బాగుండేది అనేటువంటి ఉత్తేజాన్ని కలిగించినటువంటి కళ్యాణ్ని కూడా మనం అభినందించాలి. వాళ్ళ ఎందుకు ఈ మాట అంటున్నాను అని చెప్పంటే, ఒక ట్రైన్ సజావుగా నడవాలని చెప్పంటే, ప్రయాణం చేయాలని చెప్పనంటే, సికింద్రాబాద్లో ప్రారంభమైనటువంటి ట్రైను విశాఖపట్నానికి పోవాలి అని చెప్పి అనుకున్నట్టయితే ప్రతి చోట కూడా చక్కగా అది ఆగుకుంటూ ఏ స్టేషన్లో ఎలా ఆగాలి, ఏ స్టేషన్లో ఎంతసేపు ఆగాలి, ఎంత స్పీడులో పోవాలి, ఏ రకంగా ప్యాసింజర్స్ని కంఫర్టబుల్గా తీసుకొని పోవాలి అనేటువంటి రీతిలో ఉండడానికి కోసం అని చెప్పని ముందు ఒక డ్రైవర్ ఉంటాడు, వెనక ఒక గార్డ్ ఉంటారు. అందుకోసమని ఒకవేళ కళ్యాణ్ లాంటి యంగ్ డ్రైవరు, కళ్యాణ్ లాంటి యంగ్ గార్డ్ ఇద్దరు ఉన్నట్టయితే, అందరూ యంగే ఉన్నారు కాబట్టి యంగ్ గార్డియన్ అండ్ యంగ్ డ్రైవరు ఆ ట్రైన్ ఆగకుండా ఎందుకు సార్ ఆలస్యం అయిపోతుంది, ఇక్కడి నుంచి మనం విశాఖపట్నం వెళ్ళిపోదాం పదా అని చెప్పని ఇక్కడి నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నంలో మాత్రమే ఆపి తక్కినటువంటి స్టేషన్లో ఆగకుండా పోతుంది. అలా పోకుండా మా పెద్దలు వంగపల్లి విశ్వనాథన్ లాంటి డ్రైవర్ని, వంగపల్లి విశ్వనాథన్ లాంటి గార్డుని పెట్టినట్టయితే, అయ్యో పాపం ఇక్కడ పక్కన బీబీ నగర్లో ఆపుదాము, ఇక్కడ భువనగిరిలో ఆపుదాము, ఇక్కడ జనగాములో ఆపుదాము, ఇక్కడ ఆలేరులో ఆపుదాము, ఇక్కడ రఘునాథపల్లిలో ఆపుదాము, ఇక్కడ వరంగల్లో ఆపుదాము, ఇక్కడ డోర్నకల్లో ఆపుదాము అని ఆ పెద్దరికపు హుందాతనంతో అందరికీ కూడా అయ్యో సాయం చేద్దామనేటువంటి అభిప్రాయంతో పోతే విశాఖపట్నానికి పోవాల్సినటువంటి ట్రైను ఇవాళ పోకుండా రేపు పోతుంది. అది అందుకోసం అని చెప్పని ఒక యంగ్ డ్రైవర్, ఒక ఓల్డ్ గార్డ్ ఉండాలి. కాబట్టి కళ్యాణ్ ఈ వేదిక మీద యంగ్ డ్రైవర్గా ఉన్నాడు, మాకు ఓల్డ్ గార్డ్గా మా వంగపల్లి విశ్వనాథం గారు ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ వంగపల్లి విశ్వనాథం గారికి, సమాజాన్ని ఎలా ప్రభావితం చేసి యువతలో ఎలా ఉత్సాహాన్ని నింపి, యువతలో ఉత్సాహాన్ని కలిగించి, యువతకు ప్రోత్సాహాన్ని ఇస్తే ఇవాళ ఉన్నటువంటి వాళ్ళలో నుంచే ఒక నాదేళ్ల సత్య వస్తాడు, ఒక సుందర్ వస్తాడు, ఒక శివం వస్తాడు, ఒక సూర్యం వస్తాడని చెప్పని ఎప్పటికప్పుడు చాటి చెప్తూ మనకందరికీ కూడా ఉత్తేజాన్ని అందించేటువంటి సోదరుడు డాక్టర్ పివి పట్టాభిరామ్ గారికి, ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడి మాట అనేటువంటిది ఔచిత్యాన్ని పాటించడంలో చాలా గొప్పనైనటువంటి విషయం అని చెప్పని చాటి చెప్పినటువంటి మా శివప్రసాద్ గారికి, గవర్నర్ గారికి, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గవర్నర్, ఆ తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నటువంటి రామాంజనేయులు గారికి, రామేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నెహ్రూ గారికి, పెద్దిరాజు గారికి, 65-67 ఏళ్ల ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఇంకా 40 ఏళ్ల వాడిగా ఉంటూ ఆ ఉత్సాహాన్ని అలాగే తాను నింపుకోవడమే కాకుండా ఎదుటివాడిలో కూడా ఆ ఉత్సాహాన్ని నింపడానికి కోసం చెప్పని జీవితాంతం కృషి చేస్తానని చెప్పని ఎదుటివాడికి సాయం నేను బతుకున్నంత కాలం చేస్తానని చెప్పేటువంటి సోదరుడు శ్రీ చొక్కాపు వెంకటరమణ గారికి,
కళ్యాణ్కి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడానికి తానుగా పాటుపడుతూ, నేను ఎలా పాటుపడుతున్నానో మీరు చూడండి, వృత్తిని నేను దైవంగా భావిస్తాను, నా కుటుంబాన్ని నా జీవితానికి ఒక వెలుగుగా భావిస్తాను, ఈ రెండింటితో పాటు సమాజానికి ఒక జ్యోతి మరో జ్యోతిలా వెలిగించడానికి కావలసినటువంటి ఆ ఇంధనాన్ని అందిస్తానని చెప్పని చెప్తూ, నేను ఎప్పుడు కూడా నంబర్ 1గానే ఉంటాను కానీ సెకండ్ కాదని చెప్పని ఎప్పటికప్పుడు చెప్తూ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నటువంటి, ఇంపాక్ట్ నిర్వహిస్తున్న సోదరుడు గంప నాగేశ్వరరావు గారికి, ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చీఫ్ మేనేజర్ శ్రీ శాస్త్రి గారికి, ఈ సదస్సులో ఉండేటువంటి విద్వాన్మణులకు, ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చినటువంటి మెంటర్స్కి, అధ్యాపకులకి, ఉపన్యాసకులకి, సాహిత్యమూర్తులకు, యువత అయినటువంటి మీకందరికీ సభాముఖంగా నమస్కారాలు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా ఒక కళ్యాణ్ తప్ప తక్కిన వాళ్ళందరం కూడా అస్తమిస్తున్నటువంటి సూర్యులు లాంటి వాళ్ళం, మీరు ఉదయిస్తున్నటువంటి భాస్కరులు లాంటి వాళ్ళు. మేమెంత అనుకున్నా, ఎంత ఉత్సాహాన్ని కలిగి ఉన్నా, ఎంత ప్రోత్సాహాన్ని తెచ్చుకున్నా మేము మళ్ళీ మీలాగా కాలేము. ఈ జీవితం బోని, ఇప్పుడున్న వయసు బోని, మాకున్న ధనం బోని, మీకుండేటువంటి ఆ యవ్వనం మాకు రాని అంటే వచ్చేటువంటిది కాదు. కాలం ఒక రిబ్బన్ లాంటిది, అది ముందుకు మాత్రమే సాగుతూ ఉంటుంది కానీ మళ్ళీ వెనుకకు రానటువంటిది. రిబ్బన్లా సాగేటువంటి ఈ కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటిరా అని చెప్పంటే, ఒక్కొక్క క్షణం కూడా ఇది మనం గడుపుతున్నాము అని చెప్పంటే ఎంత ప్రయోజనాత్మకంగా, ఎంత మన కుటుంబానికి ఉపయోగకరంగా, ఎంత మన సమాజానికి ప్రభావితం చేసేట్టుగా, ఎంత మన రాష్ట్రానికి ప్రయోగాత్మకంగా, మన దేశానికి ఎంతవరకు లాభదాయకంగా ఉంది అని చెప్పని ఆలోచించేటువంటి యువత మీలో చూడాలనేటువంటిదే ఈ ఇంపాక్ట్ యొక్క ఆశయం. మాకేముంది, నిరుద్యోగంతో మేము బాధపడుతూ ఉన్నాం. మేము చదువుకున్నాం కానీ చదువుకు తగినటువంటి ఉద్యోగాలు లేవు. మేము చదువుకున్నా కానీ మమ్మల్ని ఎవరు గుర్తించేటువంటి వాళ్ళు లేరు, గౌరవించేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి సునాయాసైన ఉద్యోగం రావాలి అని చెప్పి అనుకునేటువంటి భావంతో ఉండేటువంటి యువతకు ఎప్పుడు కూడా నమస్కారమే. కానీ మాలో చదువు ఉంది, మాలో ఉత్సాహం ఉంది, మాలో శక్తి ఉంది, మాలో ఆలోచన ఉంది, మాలో ఆవేశం ఉంది, మాలో ఉద్వేగం ఉంది, మాలో ఉత్తేజం ఉంది. ఈ ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఈ ఆవేశాన్ని, ఈ చదువుని, ఈ ప్రతిభను రాణించేలా మీ ప్రోత్సాహం కావాలని చెప్పని వచ్చినటువంటి మీలాంటి యువత కోసం అని చెప్పని ఈ ఇంపాక్ట్ కార్యక్రమం అని చెప్పని తెలుపుకుంటూ, మా పట్టాభి ఒక మాట అన్నాడు, ఈ హాల్ రావడానికి రమణ గారు కారణం, ఏదో భోజనం వసతి కూడా కావడానికి ఒక రమణ గారు కారణం అని చెప్పని. ఇది చాలా చిన్ననైనటువంటి విషయం. ఆ దీపం వెలగాలి అని చెప్పనంటే, ఆ దీపం వెలగడానికి కావలసినటువంటి ఆ ప్రమిదలో ఉండేటువంటి ఒత్తి, ఆ ఒత్తి ప్రమిదతో పాటు ఆ వెలుగు వెలగడానికి కావలసినటువంటి స్నేహం, ఆ స్నేహం అందించడానికి కోసం చెప్పని నేనుంటాను. ప్రమిద మీది, ఒత్తి మీది, వెలుగు మీది, వెలుగుతో పాటు ఉండేటువంటి భవిష్యత్తు మీది. మీ మీదే ఆశ. మీలో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చును, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చును, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉండొచ్చును, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉండొచ్చును. మీరేం చదువుకున్నారన్నది కాదు, మీరెంత సంస్కారవంతులుగా పరిగణింపబడుతున్నారనేటువంటిది ఈ సమాజానికి కావాలి. గడ్డి బతుకుతుంది, గొడ్డు బతుకుతుంది, బతకడం కాదు ముఖ్యం. బతికినంత కాలం నా కోసం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళకి ఈ సమాజంలో చోట్లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, నా కోసం నేను బతకాలి, నా భార్య పిల్లల కోసం నేను బతకాలి, నా తల్లిదండ్రుల కోసం నేను బతకాలి, నేను బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో బంగ్లాలు కట్టుకోవాలి, నేను బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, నాకు 2 కార్లు ఉండాలి, నా పిల్లలకు కార్లు ఉండాలి,
ఎవరు చూసినా కానీ మమ్మల్ని గౌరవించాలి అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు నా దృష్టిలో తుచ్చులు, నీచులు, నైత్యమైనటువంటి జీవితం అది. ఎందుకు ఈ మాట అంటున్నాను అని చెప్పంటే, నీకోసం నీవు చూసుకోవడం అనుకునే దాంట్లో ఉండేటువంటి ఆనందం ఏం లేదు అందులో. అది పశువు చేస్తుంది, మనిషి చేస్తాడు. నా కోసం నేను కాకుండా నా వల్ల ఈ సమాజంలో ఎవరికైనా ప్రయోజనం కలుగుతుందా, ఎవరికైనా నేను ఉపయోగపడగలుగుతానా అని చెప్పని ఆలోచించేటువంటి ఏ కొద్ది మంది ఉంటారో వాళ్ళ గురించే మనమంతా కూడా తాపత్రయపడాల్సిందే. అలా ఉండాలి అని చెప్పంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ టాటాలు ఉన్నారు, బిర్లాలు ఉన్నారు, అంబానీలు ఉన్నారు, ఫోర్బ్స్ దాంట్లో ఫార్చ్యూన్ 500లో ఎవరెవరు ఎన్నెన్ని కోట్ల రూపాయలు కలిగి ఉన్నారు అనేటువంటిది మనం మీడియాలో చూస్తూ ఉంటాం. ఒకరికి $238 బిలియన్ల అంట, ఇంకొకరికి $200 కోట్ల బిలియన్లు అంట. వాళ్ళందరూ ఎక్కడున్నారు? కేవలం అప్పుడో ఇప్పుడో మీడియాలో కనబడతా ఉంటారు. కానీ ప్రతిభావంతునైనటువంటి వాడు ఎవరైతే సాయం చేయడానికి కోసం చెప్పని పూనుకుంటాడో, ఎవరైతే సాయం చేసేసి ఈ సమాజానికి నేనున్నానని చెప్పని అండగా ఉంటాడో వాడు ప్రతినిత్యము జ్యోతిలాగా వెలుగుతుంటాడు అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం. అందుకనే ఈ సమాజానికి కావాల్సింది ధనవంతులు కాదు, గుణవంతులు. ఈ సమాజానికి కావాల్సింది డాక్టర్లుగా మేము సేవ చేస్తున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది ధనవంతులే ఉన్నారు, కానీ ధనవంతరులు లేరు. అలా మనం కావాల్సింది ధనవంతరులు కానీ ధనవంతులైనటువంటి డాక్టర్లు కాదు. అలా మనం మార్చుకోవడానికి, మారడానికి, ఆలోచించడానికి, ఈ మార్పు తేవడానికి ఈ ఇంపాక్ట్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ హరిహర కళాభవన్లో వేలాది మంది మిమ్మల్ని చూస్తే ఎంత సంతోషంగా ఉంది అని చెప్పంటే, అత్త ఒకింటి కోడలే అన్నట్టుగా ఒక 40-45 ఏళ్ల క్రితం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ దాంట్లో చాలామంది మీలాగా ముందు కూర్చున్న వాళ్ళమే. అక్కడ కూర్చొని వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో 10 మాటల్లో 4 హృదయగతం చేసుకొని, ఎందుకన్నాడు బివి పట్టాభిరామ్ ఈ మాట, ఎందుకన్నారు వంగపల్లి విశ్వనాథం గారు ఈ మాట, ఎందుకన్నారు గంప నాగేశ్వరరావు ఈ మాట, ఆయనలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి, ఆ వ్యక్తిత్వం ఏమిటి, ఆ వ్యక్తి అలాగా వేదిక మీద ఇలా ఉన్నాడు, ఒక ముఖ్య అతిథిగానో ఒక విశిష్ట అతిథిగానో వచ్చినాడు అని చెప్పంటే, నేను ఇంకో 15 ఏళ్ల క్రితం తర్వాతనో, లేక 10 ఏళ్ల తర్వాతనో, లేక 20 ఏళ్ల తర్వాతనో నేను కూడా ఒక ముఖ్య అతిథిగానో, విశిష్ట అతిథిగానో, గౌరవ అతిథిగానో వేదిక మీదకి వచ్చి నేను కూడా ఇలాగే మాట్లాడడానికి కావాల్సినటువంటి శక్తిని, ఆసక్తిని కలిగించడానికి నాకు భగవంతుడా ఉత్సాహాన్ని ఇవ్వు అని చెప్పని కోరుకోవడానికి ఇస్తున్నవాళ్ళం. ఎవరు ఒకటేసారి వేదిక మీదకి వచ్చిన వాళ్ళు కాదు. ఎవరు ఒకటేసారి అనర్గళంగా మాట్లాడేసేసేసి అన్ని భాషల్లో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించుకొని అపారమైనటువంటి ప్రతిభతో వెలిగేటువంటి వాళ్ళు కాదు, సాధన చేసినటువంటి వాళ్లే. కాబట్టి మీలో ఏ కొద్ది మంది అయినా కానీ ఇవాళ సత్యనాదేళ్ల గురించి చెప్పినా, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారి గురించి చెప్పినా, ఒక బివి పట్టాభిరామ్ గురించి చెప్పినా, ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారి గురించి చెప్పినా, ఎందుకు చెప్తున్నాము, ఎందుకు అనుకుంటున్నాము అని చెప్పంటే, మంచిని ఎప్పుడూ మనం స్మరించుకుంటూ ఉండాలా, మంచిని ఎప్పుడూ మనం మైక్లో చెప్తా ఉండాలా. ఎవరైనా ఏదైనా చెడు చేస్తే చెవులో చెప్పాలా, అంతేగాని మీ మైక్లో చెప్పద్దు. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అని చెప్పంటే, మనం జీవించుతున్నంత కాలం నేను ఇలా నడుస్తున్నాను అని చెప్పంటే నా పక్కనే నీడ ఉంది. ప్రతి మనిషికి నీడ ఉంటుంది, ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకి నీడ ఉంటుంది. వెలుగులో ఉండేటువంటి మనిషినే చూస్తున్నారు కానీ ఆ వెలుగు పక్కన ఉండేటువంటి నీడను చూడడం లేదు. నీడన మనిషే అని చెప్పన్నప్పుడు మనం మనిషికే విలువ ఇస్తాము, నీడ తనంతట తాను వస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి అనేటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి వాడు ఎవడు కాదు, ఒక భగవంతుడు తప్ప. ఆ భగవంతునికి మాత్రమే నమస్కరించి ప్రతి మనిషిలో ఉండేటువంటి మంచిని మాత్రమే మనం ఆహ్వానించి, ఆ మంచిని పెంచడానికి కోసం అని చెప్పని మనం ప్రోత్సహించి, మంచిని పంచడానికి కోసం చెప్పని కావలసినటువంటి ఆదరణనిచ్చి, ఆ తర్వాత మనము మంచిగా బతకడానికి కోసం అని చెప్పని మంచి సమాజాన్ని ఊహించడానికి కోసం చెప్పని ప్రయత్నం చేయడానికే ఈ వయసులో ఉండేటువంటి మీరంతా కూడా ఇలా రావాలని చెప్పని గత 15 ఏళ్లకు పైగా కృషి చేస్తూ ఉంది ఇంపాక్ట్. ఈ హరిహర కళాభవన్లో ఇంతమంది వచ్చారు, ఇది సరిపోదు హాలు, ఇంతకంటే పెద్దది కావాలి అని చెప్పని మిత్రులు ఒకరంటే, ఇంతకంటే పెద్ద హాల్ లేదు, కేసీఆర్ గారు ఇంతకంటే పెద్దది ఆడిటోరియం కట్టిస్తారు కావచ్చు అని. నిజమే, కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న నేను దీన్ని దృష్టిలో పెట్టుకునే 3000 మంది పట్టేటువంటి హాల్స్ని 3 కట్టాలని చెప్పని కళాభారతిలో కావలసినటువంటి ప్రణాళికలను ఏర్పరచడం జరిగింది తెలంగాణ కళాభారతిలో. తప్పకుండా ఆ రోజున ఇంపాక్ట్ కార్యక్రమం తెలంగాణ కళాభారతిలో నిర్వహించడానికి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పని
ఈనాడు ఉండేటువంటి 1400 మంది 1500 మంది యువతని కాకుండా మరో 1500 మంది యువత రంగంలో వచ్చేటువంటి ఆ యువతని ఆ కళాభారతిలో చూసి ఆ ఉత్సాహాన్ని గమనించి గుర్తించి గౌరవించి ఈ యువతని ఎలా ప్రభావితం చేయాలా, ప్రభావితమైనటువంటి యువతకి ఏ రకమైనటువంటి మార్గ నిర్దేశం చేయాలనేటువంటి రీతిలో భగవంతుడు అవకాశం కల్పించాలని చెప్పని కోరుకుంటూ మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీరు రావడంలో 3 రోజుల పాటు ఇక్కడ ఉండడంలో ఉండేటువంటి విషయం ఏంటంటే డబ్బుల కోసం కాదు, పదవులు ఇస్తానని చెప్పని కాదు, ఉద్యోగాలు ఇస్తారని కాదు, స్వార్థం కోసం కాదు, పోనీ దీనివల్ల ప్రమోషన్లు వస్తాయని చెప్పని కాదు. కానీ ఎప్పుడైనా మనం గమనించాల్సింది ఏంటంటే మంచి ఎక్కడన్నా చెప్తున్నారు అని చెప్పంటే చెవి ఒగ్గి వినడానికి ముందు ప్రయత్నం చేయాలి. చెవి ఒగ్గి వినడానికి ముందు ప్రయత్నం చేస్తే ఆ మంచి మనలో ఆకలింపు చేసుకున్న తర్వాత జీవితంలో మనం తల ఒగ్గి ఉండడానికి కోసం చెప్పని ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, ముందు చెవి ఒగ్గాలి, తర్వాత తల ఒగ్గాలి. ఎక్కడ మంచి ఉంటే దాన్ని ఆహ్వానించడానికి కోసం చెప్పని ప్రయత్నం చేయాలి. మీలో ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఒక్కసారి చేతులు ఎత్తండి. నాకు తెలుసు మీలో చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మీరు చదువుకున్నంత చదువు నేను చదువుకోలే. మీలో ఎంతమంది డాక్టర్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు? మీలో ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు? మీలో ఎంతమంది ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు? ఏం పర్వాలేదు. నేను ఎందుకంటున్నానని చెప్పంటే జీవితంలో మొక్కలకు నీళ్లు పోయొచ్చు. మొక్కకు నీళ్లు పోస్తే అది ఎదిగి వృక్షమై మహావృక్షమై ఫలపుష్ప భరితమై నీడనిస్తూ తన నెత్తి మాడుతున్న వచ్చిన వాడికి ఆశ్రయాన్ని కల్పిస్తుంది చెట్టు. తాను రాళ్ల దెబ్బలు తిన్నా అవతలి వాడికి ఫలాలనిస్తుంది చెట్టు. అందుకే నేను అంటాను, కాళ్ళే వేళ్ళై నడిచే చెట్టు మనిషి. మనకు చెట్టు ఆదర్శం. చెట్టు ఆదర్శం అనగానే మీరు బొగన్విల్లా కాగితాల పూల చెట్టునో తంగడి పూల చెట్టునో అలా తీసుకోకండి. ఒక రావి చెట్టు, ఒక మర్రి చెట్టు, ఒక చింత చెట్టు, ఒక అల్లనేరేడు చెట్టు, అశ్వత్థనారాయణ చెట్టు, ఒక వేప చెట్టు, ఈ అసలు నిజమైనటువంటి చెట్లు అంటే ఇవి. ఈ చెట్లన్నీ పక్కకు పెట్టేసేసేసి ఎప్పుడు ఎవరి చేత మనము అప్రిషియేషన్ పొందుదామా, ఎంత తొందరగా ఎన్ని చెట్లు నాటినామా, ఎప్పుడు అవి ఎండిపోయినా మనం పట్టించుకోకుండా ఉందామనేటువంటి రీతిలో ఒక పెల్టో ఫారంనో, ఒక గుల్మోహర్నో, ఒక క్యాషియానో, ఒక బహుమియానో, ఒక జక్రండానో ఇలాంటి చెట్లు పెట్టేసేసేసి ఇవాళ పెట్టిన చెట్టు రేపు లేకుండా ఉండేటువంటి రీతిలో ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి ఈ రోజుల్లో మీరు ఒక వేప చెట్టులా, ఒక మర్రి చెట్టులా, ఒక రావి చెట్టులా, ఒక నల్లనేరేడు చెట్టులా వెలగొందాలని చెప్పని కోరుకోవడానికే ఈ చెట్టు నేను చెప్తా ఉన్నాను. చెట్టులా ఉండాలి మనిషి. చాలామంది చాలా రకాలైనటువంటి సబ్జెక్ట్స్ని ఎలాగూ ఈ ఇనాగ్రల్ సెషన్ తర్వాత చెప్తాను మీకు. నాకుండేటువంటి ఆలోచనతో ఎవరమైనా 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు నెలకు జీతం వచ్చేటువంటి ఉద్యోగాలు చేయొచ్చునేమో రేపు. ఇంజనీర్స్ అయినటువంటి వాళ్ళు, మెకానికల్ ఇంజనీర్స్ అయినటువంటి వాళ్ళు ఏ టెల్కో లాంటి దాంట్లోనో, మహేంద్ర లాంటి దాంట్లోనో, లేకపోతే బస్ బాడీ యూనిట్ దగ్గరగా పటంచెరువుగా వచ్చే దాంట్లోనో చేరి గొప్ప ఇంజనీర్స్ కావచ్చునేమో. ఎవరైనా మీలో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, సివిల్ సర్వీసెస్లో చేరి అడ్మినిస్ట్రేటర్స్లు కావచ్చునేమో. ఎవరైనా మీలో కొంతమంది లెక్చరర్స్గా, అధ్యాపకులుగా ఉండి యువతని మార్గదర్శకం చేసేటువంటి రీతిలో మీరు మారొచ్చునేమో. మీలో కొంతమంది బిజినెస్ చేయడానికి కోసం అని చెప్పని మా మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి శివప్రసాద్, నేను బిజినెస్ సర్కిల్స్లో నేను చూస్తూ ఉంటానన్నట్టుగా వారిలాగా బిజినెస్ చూసుకుంటూ ఒక గవర్నర్ స్థాయికి రావచ్చునేమో. మీలో కొంతమంది స్వయం ఉపాధి పథకం కింద స్వయంగా ప్రకాశించవచ్చునేమో. మీలో కొంతమంది 10 మందికి మేమే ఉద్యోగాలు ఇస్తామనేటువంటి రీతిలో ఉద్యోగ దాతలు కావచ్చునేమో. మీరే మంచి కంపెనీస్ని ఏర్పరచుకొని, కార్పొరేట్ బాడీస్ని ఏర్పరచుకొని. మీలో మల్లెలు ఉంటాయి, ముళ్ళలు ఉంటాయి, సన్నదాదులు ఉంటాయి, కనకాంబరాలు ఉంటాయి,
గులాబీలు ఉంటాయి, మందారాలు ఉంటాయి, లిల్లీ పూలు ఉంటాయి, కాగిత పూలు ఉంటాయి, మొగిలి పూలు కూడా ఉంటాయి. బాహ్య సౌందర్యం లేకున్నా మొగిలి పూలకు ఉండేటువంటి ఆ పరిమళం ఎంత గొప్పదో అంత సౌందర్యంతో ప్రకాశించేటువంటి ఆ మొగిలి పూల్లాగా మీలో కొంతమంది ఉంటారు. ఈ పూలల్లో ఒకరిని చూసి మరొకరు నేను గులాబీని కాలేకపోయినానే, నేను మల్లెని కాలేకపోయినానని చెప్పి అనుకోవాల్సిన అక్కర్లా. కానీ ఉమ్మెత్త పూల్లా మాత్రం మీరు ఉండకుండా ఉండడానికి నిరంతరం శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. శ్రమ ఏవ జయతే. ఆ శ్రమించడంలో మీరు చూపించేటువంటి దారి, మీరు పాటించేటువంటి బాట, మీరు ఆలోచించేటువంటి ఆలోచన అవన్నీ కూడా సక్రమంగా ఉండాలి, సవ్యంగా ఉండాలి. మీ జీవితం సజావుగా సాగాలి, గాడి తప్పకుండా ఉండాలి, ప్రయాణం నిరంతరంగా సాగాలి, ఆగకుండా ఉండాలి, ఆగినా అలసిపోకుండా ఉండాలి, అలసిపోయినా ముందుకు సాగేట్టుగా ఉండాలి, ముందుకు సాగిన తర్వాత 10 మందికి ప్రభావితం చేసేట్టుగా ఉండాలి అనేటువంటి రీతిలో మిమ్మల్ని ప్రభావితం చేయడానికే ఈ ఇంపాక్ట్ కార్యక్రమం. ఇవాళ ఇక్కడ మనం అందరం వచ్చి వివిధ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందామని చెప్పి అనుకుంటే చాలామంది చాలా రకాలైన సబ్జెక్ట్స్ గురించి చెప్తారేమో, కానీ నాకు మాత్రం మీరెంత ఉన్నత స్థాయిలో ఉన్న విలువలేనటువంటి జీవితాన్ని, విలువలను పాటించినటువంటి జీవితాన్ని, వ్యక్తిత్వం లేనటువంటి జీవితాన్ని ఒకవేళ కలిగి ఉంటే మాత్రం వ్యక్తిగా మీరు పనికిరారు అని చెప్పడానికి మాత్రమే నేను ఇవాళ ఈ సభకు వచ్చాను. వ్యక్తిత్వం చాలా ముఖ్యం. మనిషికి వ్యక్తిత్వం లేకుండా ఉన్నట్టయితే మన పక్క నుంచి ఎంత గొప్పవాడు పోయినా పోనీలేరా ఆ మనిషిని మనం చూసేదేమిటి అని ఈసడింపుగా, అసహ్యకరంగా, జుగుప్స కలిగే రీతిలో, చూస్తే వాడి యొక్క పాపం మనకి ఇక్కడ అంటుతుందేమో అనేటువంటి రీతిలో చాలామంది జీవితాలు ఉండేటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి జీవితాలు, పురుగుల్లాంటి జీవితాలను మనం గడపకుండా ఉండడానికి కోసం చెప్పని, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి కోసం చెప్పని కావాల్సినటువంటి స్థితి మనకు అవసరం. కాబట్టి మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి అని చెప్పంటే కంపాషన్ ఇన్ పబ్లిక్ లైఫ్, సాటిస్ఫాక్షన్ ఇన్ పర్సనల్ లైఫ్, ఈ రెండే చాలా ముఖ్యం. ఇవాళ 64వ ఏట 40 ఏళ్ల పాటు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి, అంతకంటే ముందు ఒక 5 ఏళ్ల పాటు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసి, అంటే 45 ఏళ్ల పాటు పనిచేసి, ఇవాళ కూడా నేను ఇంకా అడ్వైజర్ టు ద గవర్నమెంట్లో ఉంటూ, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, నిరంతరం కూడా యువత బాగుండాలని చెప్పని కోరుకుంటూ సాధ్యమైనంత మేరకు సామాజిక సేవ చేయడానికి ఆలోచిస్తూ ఉంటూ ఉన్నటువంటి స్థితిలో ఎన్ని ప్రెషర్స్ ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఆడుతూ పాడుతూ చిరునవ్వుతో మన పని చేసుకుంటూ ఉండి వృత్తియే దైవంగా భావించాలని చెప్పినటువంటి గంపా నాగేశ్వరరావు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఉన్నటువంటి నాకు బీపీ కానీ షుగర్ కానీ లేదు అని చెప్పంటే కారణం ఏంటంటే ఒక వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వానికి కారణం కంపాషన్ ఇన్ పబ్లిక్ లైఫ్. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంత అపార భూత దయయు, నాకు దయసేయగదే తాపస మందారా అని పోతన భాగవతంలో చెప్పినటువంటి పద్యం నా 8వ ఏట నా జీవితంలో ఎంతో స్ఫూర్తిని నింపిందని చెప్పని నేను సభాముఖంగా సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఆనాడు ఆ పద్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా నాన్నగారు బహుశా నాకు నేర్పించినప్పుడు దాని యొక్క విలువ నాకు తెలియకపోవచ్చు. మీకు కూడా మీ నాన్నగారు చెప్పేటువంటి మాటలు, మీ అమ్మగారు చెప్పేటువంటి మాటలు, మీ పెద్దలు చెప్పేటువంటి మాటలు అప్పుడు మనకు రుచించకపోవచ్చు, అప్పుడు పెద్దగా ప్రయోజనం అనిపించకపోవచ్చు, పెద్దలది చాదస్తం అనిపించవచ్చు, పెద్దలు చెప్పేటువంటి ఇట్లాగే ఉంటాయని చెప్పని ఒక రకమైనటువంటి చులకన భావం ఏర్పడవచ్చు. కానీ వాళ్ళు ఆనాడు చెప్పినటువంటి మాటను మనం వినలేకపోయినామే అనేటువంటి అభిప్రాయం 40 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చి పశ్చాత్తాపడినటువంటి వాళ్ళు కొల్లలుగా ఉన్నారు. పట్టాభి దగ్గరికి వచ్చేటువంటి కేసుల్లో అలాంటివి దాదాపు 20% 30% ఉంటాయని చెప్పని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. అందుకే పెద్దల మాట వినాలి. చిన్నప్పుడు ఆ పద్యాన్ని నేర్పించినప్పుడు దైవారాధన చేస్తూ నేను ఆ పద్యాన్ని అంటూ ఉన్నప్పుడు నాకు అనిపించలా, నీ పాద కమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యము, నితాంత అపారభూత దయయు, తాపస మందార దయసేయగది అని చెప్పన్నప్పుడు అర్థం తెలియకుండా 8 ఏళ్ల పిల్లవాడిగా దాన్ని అలాగే వల్లవేసి ఎన్నో శ్లోకాలు, ఎన్నో పద్యాలు, సంస్కృతము, ఆంగ్లము, ఆంధ్రము, ఉర్దూ ఈ భాషలన్నీ నేర్చుకున్నవాడిగా దాన్ని కూడా నేర్చుకున్నాను. కానీ 2007, 2009 సంవత్సరాల మధ్యకాలంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి చరణార విందముల దగ్గర బంభరంగా నేను ఉదయం 2:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయన సేవలో నిమగ్నమయ్యి ఒక పుష్పం చుట్టూ ఒక తుమ్మెద ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలా ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు అనుకున్నాను నేను, నీ పాదకమల సేవయు,
నీ పాద అర్చకులతోడి నెయ్యము నితాంత అపారభూత దయయు నాకు దయచేస్తివి కదా తాపస మందారా అని. అప్పుడేమో దయచేయమని చెప్పి అడిగాం, ఇప్పుడు దయచేస్తివి కదా అని చెప్పి అనుకున్నాం. కాబట్టి మనము చిన్నప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ మీరు 8 ఏళ్ళ దాకా పోవాల్సిన అక్కర్లా, 10 ఏళ్ల కిందికి పోవాల్సిన అక్కర్లా. మీరున్నటువంటి వయసులోనే మీరు ఇప్పటికైనా కానీ పెద్దల మాట వినుకుంటూ సమాజాన్ని అర్థం చేసుకుంటూ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ జీవితంలో ఎదగడానికి కోసం చెప్పని నిరుద్యోగం ఉన్నా సరే నిరాశ లేకుండా మనం ఉంటే తప్పకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ విషయాన్ని నా అనుభవపూర్వకంగా జరిగింది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ ఒక విషయాన్ని నేను మీతో ఉట్టంకించాల్సిన అవసరం ఉంది. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనవా అనేటువంటిది వకార పంచకం. మీలో ఎంతమందికి తెలిసింది? వేదిక మీద ఉన్నవాళ్ళు కాదు, వేదిక ముందున్నటువంటి యువతలో ఎంతమందికి ఇది తెలుసు? వకార పంచకం. వస్త్రేణ వపుష విద్య వాచ విద్యయ వినయేనవౌ. వపుష అంతకంటే ముందు వస్త్ర, ఆ తర్వాత వాచ, ఆ తర్వాత విద్య, ఆ తర్వాత వినయం. 5. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాళ్లకు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జకార పంచకం అని ఒకటి ఉంది, కకార పంచకం అని ఒకటి ఉంది, ఇది వకార పంచకం. ఈ వకార పంచకం అనేటువంటిది జీవితంలో మనం ముందుకు సాగడానికి కావలసినటువంటి విలువల్ని మనం కాపాడుకోవడానికి, విలువల్ని పెంచుకోవడానికి, ఉన్నటువంటి విలువల్ని మరింత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవడానికి మనకు వచ్చేటువంటి ఈ వకార పంచకం మీకు ఇవాళ తెలపడానికి కోసం అని చెప్పని వచ్చాను, కానీ వేరే ఉపన్యాసం కాదు. ఇది అవసరమా కాదా అనేటువంటిది మీకు లంచ్ టైంలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు తెలుస్తుంది. ఈవినింగ్ మీరు ఇంటికి పోయిన తర్వాత కానీ మీ కుటుంబ సభ్యులతో గడుపుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. రేపు ఆ తర్వాత ఉద్యోగంలోకి వచ్చినాక మీరు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇంకా అవగతమవుతుంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత అదే నిజం అనిపిస్తుంది. అందుకే వస్త్రేణ ఏదైనా ఒక వ్యక్తి మనకు కొత్తగా మొదటిసారి తారసపడితే కళ్యాణ్ లాగా ఒకసారి కళ్యాణ్ ఇలా రా. ఈ కళ్యాణ్ మీలాగే యువకుడు. రమణాచారి 64 ఏళ్ల వాడు మాట్లాడకంటే ముందు కళ్యాణ్ని మాట్లాడిద్దామని చెప్పని గంపా నాగేశ్వరరావు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, నేను ఓల్డ్ గార్డు, ఈయన యంగ్ డ్రైవర్. వస్త్రేణ ఎవరైనా ఒక వ్యక్తి రాగానే మనకు మొదటిసారి తారసపడగానే మనకు గోచరించేది అతను ఏమైనా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడా, ఆయన ఏమైనా చాలా గొప్పవాడా, ఆయన ఏమైనా ధనవంతుడా, ఆయన ఏమైనా అధికారియా, లేకపోతే ఆయన ఏమైనా మంత్రియా, లేకపోతే బ్లూ బల్బు కారులో వచ్చినాడు కాబట్టి ఏదో అయ్యుంటాడా, లేకపోయినట్టయితే లక్షాధికారా, ఇవన్నీ ఏమీ కనబడదు మనకు. మొట్టమొదటిగా మనిషి రాగానే మనకు మొట్టమొదటి ఇంప్రెషన్ ఏంట్రా అని చెప్పంటే వస్త్రేణ. మనం ధరించినటువంటి వస్త్రాలు మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి. ఇప్పుడు ఆలోచించండి, అమ్మ నాన్న ఇంట్లో పెద్దలందరూ కూడా ఎందుకోసమని చెప్పని మీరు శుభ్రమైన బట్టలు వేసుకోండి, మంచి బట్టలు వేసుకోండి, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ శుభ్రంగా వెళ్ళండి, స్నానం చేసి ఉండండి, కొంచెం చక్కగా దిద్దుకొని పోండి అని చెప్పని ఎందుకంటారో ఆ చిన్నప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఈ మాట అంటున్నప్పుడు నేను చాలామందిని చూశాను, జీన్ ప్యాంట్స్ వేసుకొని మోకాళ్ళ దగ్గర ఒక్కసారి చింపుకుంటారు, ఇంకా కొన్ని చోట్లలో కూడా చింపుకుంటారు. నేను చెప్తే బాగుండదేమో, సభ్యత కాదు కాబట్టి. ఆ చింపుకున్నటువంటి బికారి లాంటి ప్యాంట్లు వేసుకొని పోవడం అనేటువంటిది మన వ్యక్తిత్వాన్ని చాటుతుందా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 400 రూపాయలు 500 రూపాయలు లేకపోతే అంతకంటే ఎక్కువ ఉంటాయి కావచ్చు ప్యాంట్లు ఈ రోజుల్లో, జీన్ ప్యాంట్లు. దాంట్లో కూడా పేర్లు ఉన్నాయి, లియో అని, నోకియా అని, ఏవేవో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు కలిగినటువంటి ప్యాంటే కావాలి మాకు అని చెప్పని పిల్లలు ఏ చర్మాస్కో లేకపోయినట్టయితే ఏ మీనా బజార్కో లేకపోతే బొమ్మన బ్రదర్స్కో, చందన బ్రదర్స్కో, జేసీ బ్రదర్స్కో, ఆర్ఎస్ బ్రదర్స్కో పోతే తప్పేం లేదు. అది కొనుక్కొని ఇంటికొచ్చి చింపుకొని దాన్ని కట్టుకుంటే ఏమి అందము, ఏమి ఆనందము. వస్త్రేణ అనేటువంటిది టెలికాటనా, పాలిస్టరా, ఇదా అదే అని చెప్పని కాదు. వేసుకున్నటువంటి బట్టలు నీ ముఖానికి, నీ యొక్క స్వరూపానికి, నీ యొక్క సౌందర్యానికి, నీ యొక్క దేహ ఆకృతికి, ఆ రూపానికి తగినట్టుగా ఒప్పుతున్నాయా లేదా అనేటువంటి రీతిలో వేసుకోవాలి. కానీ మేము ఇవే వేసుకుంటాము అని చెప్పని స్కర్ట్లు, మిడ్డీలు, అంతకంటే చిన్నవి వేసుకునేటువంటివి ఆ యువతిలను చూస్తూ ఉన్నట్టయితే ఇది మన సంస్కృతి కాదు అని చెప్పడానికి నేను తప్పకుండా ఈ సమావేశంలో చెప్పడం నా ధర్మం.
ఎక్కడో కాలిఫోర్నియాలోనో, డల్లాస్లోనో, లేకపోతే స్పెయిన్లోనో, సింగపూర్లోనో, హాంకాంగ్లోనో వాళ్ళు మిడ్డీలు వేసుకుంటున్నారు, లేకపోయినట్టయితే స్కర్ట్స్ వేసుకుంటున్నారు, లేకపోయినట్టయితే ఇంకా అంతకంటే పైకి ఉండేటువంటి డ్రెస్లు వేసుకుంటున్నారు అని అంటే వాళ్ళ యొక్క దేశ కాల పరిస్థితులు అటువంటివి, వారి యొక్క వ్యవహారం అటువంటిది. ఆ దేశంలో వాళ్లకు శీలం అనేటువంటి దాని మీద అసలు ఏ రకమైనటువంటి అభిప్రాయం లేదు. కానీ మనది భారతదేశం, మన యొక్క సంప్రదాయం వేరు, మన సంస్కృతి వేరు. ఈ సంస్కృతి అంతా కూడా మన శీలం మీదనే ఆధారపడి ఉంది, మన వ్యక్తిత్వం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి మన శీలాన్ని, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి కోసం అని చెప్పని 150 సంవత్సరాల కింద ఆధ్యాత్మిక ఇంజనీర్గా ఆ వివేకానందుడు మనకి ఏదైతే చాటి చెప్పాడో అదే మనకు స్ఫూర్తిగా జీవితాన్ని గడపడానికి కోసం అని చెప్పని ప్రయత్నం చేసేటువంటి ఓ యువత, మీకు స్వాగతం, మీకే నా యొక్క ప్రోత్సాహం. అందుకే వస్త్రేణ వివేకానందుడు నాకు స్ఫూర్తి. వివేకానందుడిలా ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలి, ఈనాటి ఆధునిక స్థితిగతులను అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక స్థితి నుంచి ఈనాడున్నటువంటి ఆధునిక పరిస్థితులు రెండింటిని కూడా జమిలిగా ఆలోచించి మన సమాజానికి, దేశానికి కావాల్సినటువంటి రీతిలో అభ్యుదయగామిగా ఉండడానికి కోసం అని చెప్పని ఆయన వేసినటువంటి ఆధ్యాత్మిక ఇంజనీర్గా ఏదైతే వారధి వేశాడో ఆ వారధి మీద మనం నడుస్తూ ఉంటాం. ఆయన ఆనాడు చికాగోలో ఇచ్చినటువంటి ప్రసంగంలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనలా, సాధ్యమైనంత మేరకు ఫారిన్ కంట్రీస్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే అందరూ చప్పట్లు కొడతారు. కానీ వివేకానందుడు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ఆ 150 సంవత్సరాల తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా మనలాంటి వాళ్ళం, మీరు కూడా, నేను కూడా, వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా చాలా గుర్తించి, గౌరవించి, సంభావించి, అభిమానించి, ఆరాధించే రీతిలో అన్నటువంటి మాట, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నా సోదరీమణులు అని చెప్పని ఎప్పుడైతే ఈ విశ్వ మానవ తత్వాన్ని, విశ్వజనీనమైనటువంటి ప్రేమను నువ్వు పంచడానికి ప్రయత్నం చేసినావో ఒక వివేకానందుడివి అని చెప్పని అహో వివేకానంద అని చెప్పని ఆనాడు వాళ్ళు అన్నట్టుగానే ఆ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నటువంటి వివేకానందుడు మనకు స్ఫూర్తి అని చెప్పని ఇంపాక్ట్ కార్యక్రమంలోకి వచ్చినటువంటి మీరందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వస్త్రేణ, మనం వేసుకునేటువంటి వస్త్రాలు మన శరీరానికి, మన తత్వానికి, మన మనస్తత్వానికి, మన దేహతత్వానికి, మన దేహ ఆకృతికి, మన రూపానికి, మన పెద్దలకు, మన చుట్టూ ఉండేటువంటి ఎరుగు పొరుగు వాళ్ళకందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా, ఆనందకరంగా ఉండేటట్టుగా, ఆస్వాదయోగ్యంగా ఉండేటట్టుగా వస్త్రాలు వేసుకునేటువంటి యువత వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. మీరు అనుకోవచ్చు, ఇది 2000 రూపాయలది షర్టు, ఇది 5000 రూపీస్ పెట్టి చీర కొన్నారు తెలుసా మీకు? మా ఫాదరు, మా అమ్మ పలానా బాంబే నుంచి తెచ్చారు, బెంగళూరు నుంచి తెచ్చినారు. 5000, 2000, 10,000, లక్ష రూపాయలతో కాదు, అంతకంటే కూడా పెద్ద ధర ఉన్నటువంటివి ఉన్నాయి. 25 రూపాయలతో ఉండేటువంటి మామూలు మస్లెస్ ఉన్నటువంటి జాకెట్ వేసుకుని చీర వేసుకున్నటువంటి అమ్మాయి చాలా అందంగా కనబడుతుంటుంది. భారతీయ తత్వంలో చీరకుండేటువంటి ఆ అందం, భారతీయ తత్వంలో చీర కట్టుకునేటువంటి దాంట్లో ఆ కట్టు, బొట్టు, జుట్టులో ఉండేటువంటి అందం తక్కిన వాటిల్లో రాదని చెప్పని మాత్రం ఈ యువతకు నేను దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నాను. నేను ఇది అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే ఇవాళ ఏది సంస్కృతి అని చెప్పంటే ఒక జాతి యొక్క ఆనాటి ఆచార వ్యవహారాలు, కట్టు, బొట్టు, జుట్టు, అదే ఆ జాతి యొక్క సంస్కృతి అని చెప్పి నిర్వచనం చెప్పుకుంటాం. కాబట్టి 1950, 1960, 1970, 1985, 2000 చెప్పుకోము. 2015 నాడు కట్టుకున్నటువంటి మీ కట్టు, బొట్టు, జుట్టు, ఆచారము, వ్యవహారము, నడత, చూపు, మీ యొక్క రూపు ఏదైతే ఉందో ఇదే మన సంస్కృతి అని చెప్పుకున్నట్టయితే ఇది కాదు మన సంస్కృతి, మనది ఆర్ష సంస్కృతి అని చెప్పుకోవడానికి కోసం చెప్పని మొట్టమొదటగా పట్టించేది మన వస్త్రాలు, మన బట్టలు, మనం వేసుకున్నటువంటివి. కాబట్టి శుభ్రంగా వేసుకోవాలి, దేహానికి ఒప్పెట్టుగా వేసుకోవాలి, ఆరోగ్యకరంగా వేసుకోవాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి. ఆ తర్వాత వపుష అంటే దేహం. అందరికీ దేహం 6 అడుగుల ఎత్తుగా, 42 చెస్టు, 0 సైజుగా ఉండేటువంటి నడుము, ఇవి ఉండాలని చెప్పంటే చాలా కష్టం. వాటి కోసం అని చెప్పని మేము రోజుకి 8 గంటలు మేము జిమ్లోకి వెళ్తున్నాం, మల్టీ జిమ్కి అని చెప్పేటువంటి పలానా వారు ఎవరైతే ఆదర్శమని ఈనాటి యువత అనుకుంటున్నారో వాళ్ళ యొక్క మాటలు విని మనం చెడిపోకూడదు. ఇవాళ ఎవరు మనకు ఆదర్శం అని చెప్పంటే అయితే సినిమా వాళ్ళు, లేదా రాజకీయ నాయకులు, అయితే 6 ఫ్యాబు లేకపోతే 0 సైజు, ఇవే మనకు కనబడతా ఉన్నాయి. దయచేసి మన దేహాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి కోసం అని చెప్పని కావలసినటువంటి వ్యాయామం చేస్తూ, యోగాభ్యాసం చేస్తూ, ప్రాణాయామం చేస్తూ,
మన దేహాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని ఇంద్రియ నిగ్రహం చేస్తూ పంచేంద్రియాల మీద, కర్మేంద్రియాల మీద, ఈ దశేంద్రియాల మీద ఒత్తిడి కలగకుండా ఉండేటట్టుగా మన మనస్సుని నియంత్రించుకుంటూ ఉండడం అనేటువంటిది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన దేహం మన స్వాధీనంలో ఉంటుంది, అనారోగ్యానికి దూరంగా ఉంటుంది. కాబట్టి యువర్ బాడీ బిల్డింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ టు మేక్ ద అదర్స్ ఇంప్రెస్డ్. అందుకనే రిటన్ ఎగ్జామినేషన్లో మనకు 70%, 80% రావచ్చు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఇంటర్వ్యూలో ఆ 15 నిమిషాల్లో ఏం చూస్తారు సార్, ఏం కనబడుతుందని చెప్పని, కావాలని చెప్పని ఉత్తరమో దక్షిణమో లేకపోతే రికమెండేషన్స్ కోసమనో ఆ 20 మార్కులు ఇవ్వడానికి కోసం అని చెప్పని ఈ ఇంటర్వ్యూలు పెట్టుకుంటున్నారు కానీ అని అంటారు. అలా అనుకునే వాళ్ళకు ఒక నమస్కారం. లేదని నేను అనడానికి లేదు, ఎందుకంటే వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది కాబట్టి ఉందేమో, కానీ అదే నిజమని చెప్పి అనుకోవడానికి మాత్రం తప్పది. కేవలం అప్లికేషన్ ఫామ్ 25 రూపాయలను చెల్లించి అప్లికేషన్ ఫామ్ తీసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియకుండా, సెక్రటరేట్ అంటే ఏందో తెలియకుండా, హైదరాబాద్ అంటే ఏమిటో తెలియకుండా నేను అప్లై చేసుకొని నేను ఇవాళ ఐఏఎస్ అయినాను కాబట్టి నా యొక్క ఖర్చు అంతా 25 రూపాయలే. నాకు అప్పటికి మంత్రి అంటే ఎవడో, ఆ డిప్యూటీ కలెక్టర్ జాబ్ అంటే ఏమిటో, కలెక్టర్ అంటే ఏమిటో తెలియనటువంటి రోజుల్లో నేను ఒక చదువుకున్నాను కాబట్టి నా చదువుకు నేను పరీక్ష రాస్తే నేను తప్పకుండా మా గంప ఎప్పుడు ఫస్ట్ అన్నట్టుగా నేను ఫస్ట్ రాకపోతే ఎలా వస్తాను చూస్తానని చెప్పని అకాడమిక్స్ అంతా ఫస్ట్గా వచ్చినటువంటి నాకు రాకుండా ఉంటుందా అనేటువంటి ఆత్మవిశ్వాసంతో అప్లై చేసి పరీక్ష రాసి ఇంటర్వ్యూకి అపియర్ అయ్యి సెలెక్ట్ అయ్యి రిటైర్ అయ్యి ఇప్పుడు మీ ముందున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అలా అనుకుంటారు కొంతమంది, కానీ ఇంటర్వ్యూలో తప్పకుండా ఇప్పుడు ఈ వాక్యం అన్న తర్వాత నేను మళ్ళీ వస్తాను ఆ విషయం చెప్పడానికి. వపుష, మీ దేహాన్ని మీరు స్వాధీనంలో పెట్టుకోవాలా, మంచి వ్యాయామం చేయాలా, ఆరోగ్యంగా ఉండాలా. ఆ వివేకానందుడికి మీరు చూస్తూ ఉన్నారు, ఆ దేహాన్ని చూస్తే మనకేమనిపిస్తుందనంటే ఉక్కు కండలు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉండేటువంటి మనకు యువత కావాలి, మనము చాలా బలంగా ఉండాలి, దృఢమైనటువంటి మనసుతో ఉండాలి, చిత్తంలో ఎప్పుడు కూడా వికల్పం ఉండకూడదు, సంకల్ప దృఢత్వం ఉండాలని చెప్పినటువంటి వివేకానందుడు ఎంత గొప్పవాడో అనుకుంటాం. ఎంత అందగాడో అంత దృఢకాయుడు, ఆ ఆరోగ్యాన్ని అలా కాపాడుకున్నాడు అని చెప్పి అంటాం. ఆయనకు నేను జగద్ధాత్రి అని వారు ఒకరు వ్యాసం రాసిన దాంట్లో చదివితే గ్యాస్ట్రోఎంటరైటిస్, మైగ్రేన్, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బీపీ, 34 రోగాలు ఉన్నటువంటి వివేకానందుడు వాటన్నింటిని కూడా తన యొక్క వ్యక్తిత్వం వల్ల జయించినాడని చెప్పడానికే నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. అంతేగాని వివేకానందుడికి రోగాలు ఉన్నాయని కాదు. అవి రావచ్చుగాక, రోగాలు మనల్ని అప్పుడప్పుడు అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇటీవలి కాలంలోనే అక్కినేని నాగేశ్వరరావు చూసాం. 1974లో ఆయనకు గుండె ఆపరేషన్ అయితే అమెరికాలో అయిన తర్వాత 40 ఏళ్ల పాటు కథానాయకుడిగా తాను జీవితాన్ని గడిపి 97 ప్రాంతంలో క్యాన్సర్ వచ్చినా కానీ దాని గురించి ఏమాత్రం కుంగకుండా, అధైర్యపడకుండా, అదే ధైర్యంతో, అదే హుందాతనంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాకు క్యాన్సర్ వచ్చిన అభిమానులు ఎవరు కూడా ఆందోళన పడకండి, 90 ఏళ్ళు జీవించాను, నేను జీవించినంత కాలం నటిస్తూ ఉంటాను, మరణించినాక కూడా నేను జీవిస్తూ ఉంటానని చెప్పినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఆ దేహాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన వేదిక ఎక్కి అలా వస్తున్నాడు అని చెప్పంటే తెలుగు పంచె కట్టుకు చిరంజీవి తత్వాన్ని తీసుకొచ్చినటువంటి వాడు అక్కినేని నాగేశ్వరరావు. ఆ వస్త్రం, ఆ వపుష, ఆ రెండు కూడా ఇప్పటి తరానికి మీకు గుర్తుండేటట్టుగా ఆనాటి తరపు వివేకానందుడైతే ఇటీవలి కాలంలో మనం అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసాం. అందుకనే వస్త్రేణ వపుష, దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సార్ మీరే దేహాన్ని కాపాడుకోమన్నారు కదా అనే ఉద్దేశంతో అదే పనిగా జిమ్కి వెళ్ళేసేసి కరాటేలు ఏవో అటువంటి అన్నీ కూడా చేసేసి నేను బ్లాక్ బెల్ట్ను కదా సార్ అని చెప్పని వచ్చినోళ్ళ కొట్టుకుంటూ పోతే అది నువ్వు దేహాన్ని పెంచుకున్నట్టు కాదు. నీ దేహాన్ని ఎందుకు కాపాడుకోమన్నాను అని చెప్పంటే శత్రువును ఎదిరించడానికి, అవతలి వాడిని పరాజయం పాలు చేయడానికి, నీకు నీవుగా ఆత్మస్థైర్యం పొందడానికి, ఏదైనా వచ్చినా నేను ఎదుర్కోగలుగుతాననుకునేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడానికి కోసం చెప్పని మీ దేహం మీద దృష్టి పెట్టమని చెప్పడానికే వస్త్రేణ వపుష. ఆ తర్వాతనే వాచ. వాచ అంటే మాట. మాట చాలా ముఖ్యమండి. ఎంత ముఖ్యము అని చెప్పంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎంత తీయగా ఉంటుందంటే మనకు షుగర్ వచ్చేంత, వినేవాళ్ళకు షుగర్ వచ్చేంత తీయగా మాట్లాడతారు. ఎంతసేపు మాట్లాడినా మనకు వినాలనిపిస్తూ ఉంటుంది. తీగల్లాగా ఉండేటువంటి జిలేబీలా ఉంటుంది ఆ మాటల యొక్క సొబగు, ఆ పోహలింపు.
మాట మైత్రిని కల్పిస్తుంది, మాట కోటలు దాటించేసేస్తుంది, మాట మనల్ని ఇలా కలిపేసేస్తుంది, మాట ఇందులో నుంచి మీరు బయటకు పోయిన తర్వాత మీ చెవుల్లో గింగురు అంటుంది. ఆ తర్వాతి కాలంలో కూడా అది ప్రభావాన్ని చూపిస్తుంటుంది. చూపించకపోతే ఈ మాటే అక్కర్లేదు. ఈ మాట మన ఇద్దరి మధ్య ఉండేటువంటి భావానికి తొడిగినటువంటి ఆభరణంలా అది అలంకారంగా ఉంటుంది. మాట మనల్ని పట్టిస్తుంది. మాట తొట్టుబాటు పడితే ఇబ్బంది పడతాం, మాట తత్తరపాటు పడితే మళ్ళీ ఇంకోసారి ఎవడు పిలవడు, మాట అపభ్రంశంగా మాట్లాడితే దెబ్బలు తింటాం, మాట అపవాదుగా ఉన్నట్టయితే బయటకు పోలేము, మాట మరో రకంగా అవతల వాడిని చాడీలు చెప్తూ అది ఉన్నట్టయితే దగ్గర రానియడు. మాట మధురంగా, మనోహరంగా, ఆర్ధవంగా, అన్ని రకాలుగా కూడా ఆమోదయోగ్యంగా ఉంటే మాట్లాడండి మరొక్కసారి అని చెప్పని పిలవడానికి అవకాశం కలిగించుకునేట్టుగా ఉండడానికి మాట్లాడాలి అనేటువంటి అభిప్రాయంతో మీతో చెప్తున్నాను. అది మాటకు ఉండేటువంటి గొప్పతనం. మాటల చేత దేవతలు, మాటల చే దేవతలు మన్నన చేసి వరమ్ములిత్తురు. మాటల చే భూపతులు మన్నన చేసి ధనమ్ములిత్తురు. మాటల చే కామినులు మన్నన చేసి సుఖమ్ములిత్తురు. మాట రాకున్న అవమానము, న్యూనము, పరాభవం అన్నింటన్ అని చెప్పనేటువంటిది చిన్నప్పుడు చదువుకున్నటువంటి పద్యం. ఈ పద్యాలు ఏమిటా అని చెప్పని మీరు అనుకోవచ్చు. నా పిచ్చి, నాకు ఆనందం. నేను పద్య కవిత్వం మీద పిహెచ్డి చేసినాను కాబట్టి, పద్యం అనేటువంటిది మన తల్లికి తల్లివేరు లాంటిది కాబట్టి, ఆ పద్యాలను మీరు నిజంగా చిన్నప్పుడే బాగా చదువుకున్నట్టయితే జీవితంలో మాట యొక్క గొప్పతనం ఇవాళ మీతో మాట్లాడుతున్నప్పుడు ఏ 1960లో చదువుకున్నటువంటి ఈ పద్యము 2015లో ఎలా పనికొస్తుందో మీకు జీవితంలో 2015లో విన్నటువంటి ఈ పద్యం 2040లోనో 50లోనో ఉపయోగపడుతుందని ఆశయం. అది నాకుండేటువంటి ఆలోచన. అందుకే మాట చక్కగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు మౌనం పనికిరాదు, మౌనంగా ఉండాల్సినప్పుడు మాట్లాడకూడదు. కొంతమంది అవివేకులు ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు, కొంతమంది జ్ఞానులు ఉంటారు, కొంతమంది మాత్రమే విజ్ఞానవంతులు ఉంటారు. జ్ఞాని ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. వాడిని చూస్తే అబ్బా ఎంత జ్ఞాని అండి, మౌనంగా ఉన్నాడు, జ్ఞాని కావచ్చని దండం పెడతాడు. నోరు విప్పాడా అంటే అవివేకే. వాడు అంతసేపు ఎందుకు మౌనంగా ఉన్నాడురా అని చెప్పంటే నోరు విప్పితే ఏమైనా అవుతుందేమో, నా అజ్ఞానం తెలుస్తుందేమో అనేటువంటి అభిప్రాయంతో మౌనంలో శోభిస్తూ ఉంటాడు. అది ఒక రకంగా మంచిదే. కానీ మూర్ఖులు వాదిస్తూ ఉంటారు. అది కాదు బాబు అన్నా వినరు. కాబట్టి వాళ్ళతో మనం మూర్ఖులతో వాదించాల్సిన అక్కర్లా. వివేకవంతుడు మాత్రం ఆలోచించి మాట్లాడతాడు, అవివేకి మాట్లాడి ఆలోచిస్తాడు. మీరు దయచేసి వివేకవంతులుగా ఉండడానికి కోసం అని చెప్పని ఒక మాట మాట్లాడుతున్నాము అని చెప్పంటే పెదవి విప్పితే మనం పృథివీ విప్పినట్టుగా అనేటువంటి భావం వస్తుంది. కాబట్టి ఆలోచించి మాట్లాడండి, హితంగా మాట్లాడండి, మితంగా మాట్లాడండి, సత్యాన్ని మాట్లాడండి. అసత్యమైతే 1కి 2 సార్లు ఆలోచించండి, అవసరమా కాదా అని. అప్రియం మాట్లాడకండి, ప్రియంగా మాట్లాడండి. ప్రియంగా మాట్లాడినాం కదా అనే ఉద్దేశంతో అవతల వాడిని మోసపుచ్చకండి, దోపిడీ చేయకండి, తల మీద చేయి పెట్టకండి, ఆశీర్వదించండి, కానీ మరో రకమైనటువంటి భావంతో పోకండి. ఇవన్నీ కూడా మాటలో అంతర్భాగాలు. మీరు ఎలాగో మాట్లాడమన్నారు కదా అనేటువంటి అభిప్రాయంతో ఒకడు ప్రాక్టీస్ చేసి చూడ్డానికేమో దుర్యోధనన్నంత పర్సనాలిటీ, 6 అడుగులు, పెద్ద కండలు ఉన్నటువంటి వాడు మాట్లాడడం మొదలుపెట్టేసేస్తే బాగున్నారా అండి అంటాడు. అనంగానే అయిపోయింది. ఇంకొకసారి ఎవరు ఆయనను మాట్లాడమని చెప్పి అనరు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏ పాజ్ ఇవ్వాలి, ఏ రకంగా మాట్లాడాలి, భావ ప్రకటన ఎలా చేయాలి, నేను చెప్పుతున్నటువంటి వాడికి అవతల అర్థమవుతుందా లేదా, అర్థం కాకుండా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడం అనవసరం అనేటువంటి రీతిలో నీ యొక్క మాట ఉండాలని చెప్పడానికే నీ యొక్క చదువు కంటే ముఖ్యం, నువ్వు సంపాదించుకున్నటువంటి డిగ్రీల కంటే ముఖ్యం మాట. మాట నిన్ను పట్టిస్తుంది. నీవు వేసుకున్నటువంటి బట్టలు, నీకు ఉండేటువంటి బాడీ, పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ అని చెప్పినటువంటిది తర్వాతి కాలంలో వ్యక్తిత్వానికి మారుతూ ఉంటుంది. కానీ ముందు మనం చిన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు పర్సనాలిటీ అంటే దేహానికి మాత్రమే అన్వయింపజేసేవారు. కాబట్టి బాడీ, ఆ తర్వాత మాట, ఈ 3 చాలా ముఖ్యమైనటువంటివి. మాట అయిపోయిన తర్వాత కదా అప్పుడు మీరేం చదువుకున్నారు అని అడిగితే అప్పుడు బిఈ, బీటెక్, ఎంటెక్, లేకపోతే ఎంఎస్సి, ఎంబీఏ, ఎంకామ్. చూసారా, మనం చదువుకోవాలి అని చెప్పినటువంటి రీతిలో చదువు గురించి అనుకుంటున్నామే, అది 4వ స్థానం. మీరు ఏమి చదివారన్నది కాదు, మీరెంత సంస్కారాన్ని పొందారనేటువంటిదే ముఖ్యం. మీరెంత సంస్కారాన్ని పొందారనే దానికోసం చెప్పని ఏ డిగ్రీలు సంపాదించుకున్నారన్న దానికంటే ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి మీ జీవితంలో. కాబట్టి
విద్య అది కూడా అవసరం. విద్య లేకుండా ఊరికి ఇవన్నీ నాకు వస్తాయి అని చెప్పంటే విలువ అయ్యేది ఈ సమాజం. విద్యా విహీన పశుభి సమాన. అయితే వీటన్నింటినీ మించినటువంటిది చివరిది, ఈ హారానికి తురాయిలా ఉండేటువంటిది, ఒక మణిలా ఉండేటువంటిది, వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనవ. వినయం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా వినయంగా ఉంటూ తమ విద్యను సముపార్జించుకుంటూ సమాజానికి మేము సేవ చేయాలనేటువంటి అభిప్రాయంతో ప్రయత్నం చేస్తూ ఉద్యోగాల్లో రాణిస్తూ వృత్తిని దైవంగా భావిస్తూ తన వల్ల ఇంకొకరికి ఎవరికైనా మేలు జరిగితే బాగుంటుందేమో అనేటువంటి రీతిలో ప్రతి నిమిషం కూడా ఒదిగి ఉంటున్నారు. కాబట్టి ఉన్న స్థితి నుంచి వాళ్ళు ఉన్నత స్థితికి పోయడానికి ప్రయత్నం చేశారు. అందుకే విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖం అని చెప్పని విద్య గురించి ఇచ్చినటువంటి ఆ ఒక్క శ్లోకం మరెప్పుడైనా మరో ఇంపాక్ట్లో చెప్తాను నేను. కానీ ఇవాళ ఈ విద్య గురించి ఇంతవరకే నేను పరిమితం అవుతూ, మీరు చదువుకునేటువంటి చదువుకి సార్థకత కావాలని చెప్పంటే ఫస్ట్ క్లాస్లో రావాలి, అకాడమిక్స్లో బెస్ట్ ఉండాలి, నేనే బాగా రావాలి, స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టుగా బాగా చదువుకోండి అని చెప్పని చెప్తూ, వీటన్నింటికి మించి వినయాన్ని కలిగి ఉండాలి. వినయం లేనటువంటి విద్య అది శోభించదు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలని చెప్పంటే వినయం తప్పకుండా అవసరం. ఈ రకంగా వస్త్రేణ వపుష వాచ విద్య వినయనవ అని ఈ ఐదింటిని మీరు కలిగి ఉండడానికి కావలసినటువంటి అంశాలను ఇవాళ చెప్పడానికి కారణం ఏంటంటే, మీలో ఎవరైనా కానీ రేపు పొద్దున పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫై చేసినటువంటి పోస్టులకి రిటర్న్ ఎగ్జామినేషన్ రాసి మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకునేటువంటి అభిప్రాయం ఉన్నట్టయితే వాళ్ళకి చెప్పేది ఏమిట్రా అని చెప్పంటే, మీరు లోపలికి వెళ్ళడంతోనే నాకంటే ఎక్కువగా ఇది పట్టాభి బాగా వర్ణించగలుగుతారు, కానీ నాకు తోచిన రీతిలో నేను చెప్పగలుగుతాను. ఒక ఇంటర్వ్యూయింగ్ బోర్డులో మెంబర్గా ఉండేటువంటి వాడిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంతకుముందు నాకుండేటువంటి అనుభవంలో డోర్ తీసుకొని మీరు వస్తున్నారు లోపలికి అన్నప్పుడే తెలిసొస్తుంది నీలో ఎంత ఆత్మవిశ్వాసం ఉంది, నీలో ఎంత నిరహంకారం ఉంది, నీలో ఎంత చిల్లరతనం లేదు, నీలో ఎంత అత్యాశ లేదు, నీ చూపులో గ్రీడీనెస్ ఆబతనం అంటే నాకు రావడంతోనే నాకు ఈ ఉద్యోగం వచ్చేసేయాలి అనేటువంటి ఆబగా ఉండేటువంటి చూపులు ఉంటాయా, ఆ చూపులు లేవు. మీరు వచ్చి కూర్చున్నప్పుడు ఆ సీటు మీద కూర్చుంటున్నప్పుడు ఎంత వంగినారు, ఎంతవరకు వంగినారు, ఎలా కూర్చుంటున్నారు, కూర్చున్న విధానం ఎలా ఉంది, కూర్చునేటప్పుడు ఏ స్టైల్లో కూర్చుంటున్నారు, చేతులు మీరు టేబుల్ మీద ఎక్కడ పెట్టుకున్నారు, ముడుచుకొని పెట్టుకున్నారా, విద్యార్థిలాగా ఉన్నారా, ఇంటర్వ్యూయింగ్ మెంబర్ లాగా ఉన్నారా, ఇంటర్వ్యూడ్ మెంబర్ లాగా ఉన్నారా, అహంకారంతో ఉన్నారా, నాకొచ్చు అనేటువంటి దర్పాన్ని ప్రదర్శిస్తున్నారా, నాకేమి రాదని చెప్పని ఆత్మన్యూనత భావంతో ఉన్నారా, ఇవన్నీ కూడా ఒక్క చూపుతో కూడా తేల్చేసేటువంటి ఇంటర్వ్యూయింగ్ మెంబర్స్ ఉంటారు. కాబట్టి మీ రాకతో మీరు వేసుకున్నటువంటి బట్టలతో మీరు ఇంప్రెస్ చేయొచ్చు. మీరు రాగానే మీరు కూర్చున్నటువంటి ఆ స్టైల్తోని మీరు వచ్చి ఇంటర్వ్యూయింగ్ మెంబర్స్తోని మీరు ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితిని బట్టి మీరు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో మీలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని భారమితిలాగా కొలవచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని వారు సరదాగా మాట్లాడించడం మొదలు పెడతారు. మీరు బీటెక్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేనారని చెప్పి అనుకునేటువంటి అభిప్రాయం వాళ్ళకు తెలుసు, మీ బయోడేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ మీరు ఎక్కడ చదువుకున్నారు అని మిమ్మల్ని అడుగుతారు, చాలా చిన్న విషయాన్ని అడుగుతారు. మీరు ఏదో చాలా గొప్ప అడుగుతారేమో అని చెప్పి అనుకుంటారు. ఇంత చిన్న విషయం అడిగారని నన్ను అని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా అనిపింపజేస్తారు, అనుకునేట్టుగా చేస్తారు. సరదాగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత సరదాగా ఉంటారో చూస్తారు. చాలా గంభీరంగా ఉండేటువంటి విషయాన్ని మాట్లాడినప్పుడు మీరు ఎంత గంభీరంగా ఉంటారో చూస్తారు. మన వాళ్ళు సరదాగా ఉండమన్నప్పుడు గంభీరంగా ఉండమన్నప్పుడు సరదాగా. మీరు ఎంతవరకు చదువుకున్నారు అంటే బీటెక్ అని అంత 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 అక్కర్లేదు నాయనా, మెల్లగా చెప్పు బీటెక్. ఓకే బీటెక్. ఏ కాలేజీ చదువుకున్నారు? చైతన్య. అంటే చైతన్య చదువుకుని నాకు తప్పకుండా రావాలి అనేటువంటి అభిప్రాయంతో ఉండేటువంటి పిల్లలు తయారైన రోజుల్లో చైతన్య నారాయణ యొక్క సంస్థలకు ఆ రకమైనటువంటి ప్రతిష్టను తీసుకొచ్చేటువంటి పిల్లలారా, మీరు చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ప్రతిదాన్ని కూడా ఆలోచించి మాట్లాడండి అని చెప్పింది. ఎందుకంటే ఏ సంస్థను అడిగినారు అని చెప్పంటే అంటూ లేదని కాదు, మేము పెట్టుకున్నటువంటి అప్లికేషన్లో అది ఉంది. కానీ మీరు ఎంత గొప్పగా చెప్తారు, ఎంత ఆనందకరంగా చెప్తారు, ఎంత మధురంగా చెప్తారు, మీ మాట ఎలా ఉంది, ఎంత మృదువుగా ఉంది, రేపు మీకు ఈ ఉద్యోగం ఇస్తే మీరు ఎంతమందికి ఎలా తోడ్పడగలుగుతారని చెప్పని తెలుసుకోవడానికి మీ మాట పట్టిస్తుంది. కాబట్టి మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత కదా మీ విద్యకు తగినటువంటి క్వశ్చన్స్ వేసి ఆ కాంటెంట్ని ఒక 5 నిమిషాల్లో మీ కాంటెంట్ని తెలుసుకుంటారు. కాంటెంట్ని చెప్పమన్నప్పుడు మాత్రం
సారీ సార్, ఇది కావచ్చు సార్, నాకు అది కాదు. వద్దు, వస్తే తెలపండి, రాకపోయినట్టయితే ఏం పర్వాలేదు. అవతల వాడు ఏమంత పెద్ద భగవంతుడు కాడు, వాడికి అన్నీ వచ్చని అనుకోవాల్సిన అక్కర్లా. ఆయనకు కూడా రాకపోతేనే అడిగిండొచ్చు మిమ్మల్ని. కాబట్టి వచ్చినటువంటి విషయాన్ని చాలా ఆత్మవిశ్వాసంతో, రానటువంటి విషయాన్ని చాలా మర్యాదగా, వినయంగా, సారీ సార్, ఇది నాకు ఆ విషయం నాకు తెలుసుకోలేదు, నేను దీని విషయంలో చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎందుకో అది నాకు అర్థం కావడం లేదు, కాబట్టి నేను వదిలిపెట్టాను కైనెటిక్స్లో, నేను వదిలిపెట్టాను థర్మోడైనమిక్స్లో, నేను వదిలిపెట్టాను ఈ స్టీరియోస్కోపీలో, నేను వదిలిపెట్టాను ఈ ఎన్వి స్పెక్ట్రోస్కోపీని, అది కాకుండా నేను క్వాంటమ్ మెకానిక్స్ చదువుకున్నాను అని ఈ రకంగా మాట్లాడితే, ఓహో ఈయనకు ఈ రంగం వచ్చు కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్లో నువ్వేం చదువుకున్నావు అది చెప్పండి, పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే ఏందో చెప్తారా? నీకు వచ్చు కాబట్టి నువ్వు గడగడ చెప్పేస్తావు, రాదు కాబట్టి మౌనంగా ఉంటావు, నీ ఇష్టం. వస్త్రేణ వపుష వాచ విజయ, వీటన్నింటినీ కవర్ చేసేటువంటి ఆభరణం వినయం. మీరు ఇంటర్వ్యూ చేయబడుతున్నంతసేపు ఆ వినయాన్ని ఎంతవరకు ప్రదర్శిస్తున్నారు అనేటువంటిది కూడా వారు చూస్తారు. వినయం ప్రదర్శించమన్నాను కదా అనేటువంటి అభిప్రాయంతో డోరు తెరుచుకున్నప్పటి నుంచి బయటకు పోయేంత వరకు ఒక్క వినయం మాత్రమే ప్రదర్శించి తక్కనే ప్రదర్శించకపోతే కూడా నష్టమే. వినయం అవసరమే కానీ అతి వినయం ధూర్త లక్షణం. అతి సర్వత్ర వర్జయేత్. జీవితంలో ప్రతిదీ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ, ఎంత తీర్చిదిద్దుకోవాలో అంతవరకే తీర్చిదిద్దుకుంటూ, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకుంటూ, ఎంతవరకు ఆశించాలో అంతవరకే ఆశించుకుంటూ, సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ, అవతలి వాడికి సాయం చేయడమే ఒక రకమైనటువంటి ఆశయంగా బతుకుతూ, ఒక దీపంలా వెలగడానికి ప్రయత్నం చేస్తారని చెప్పని ఆశిస్తూ, మీకందరికీ మంచి భవిష్యత్తునివ్వాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, బక్రీద్ నాడు భగవంతుడు చాలా గొప్పవాడు, త్యాగ గుణం ఉండేటువంటి రోజు వాళ్ళ మనలో త్యాగం ఒక యాగంలాగా భాసిల్లడానికి ఈ ఇంపాక్ట్ ఉపకరిస్తుందని, ఉపకరించినటువంటి ఇంపాక్ట్ని మీ గుండెల్లో పదిలపరచుకుంటారని, పదిలపరచుకున్నటువంటి గుండెల్లో మీకు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగించేలా మేమందరము తోడ్పడడానికి ఆ భగవంతుడు మాకు కావాల్సినటువంటి శక్తిని, ఆసక్తిని ప్రసాదిస్తానని చెప్పని ఆశిస్తూ, మీలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి ఇంకా ఇలాంటి ఛాన్సులు ఎన్నో వస్తే మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఏమాత్రం నేను తోడ్పడినా మా జీవితం ధన్యమని చెప్పని భావిస్తూ, ఈనాటి ఈ సభలో ఇలా పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి ఇంపాక్ట్ నిర్వాహకులైన శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, డాక్టర్ బివి పట్టాభిరామ్ గారికి, డాక్టర్ వంగపల్లి విశ్వనాథం గారికి, శ్రీ చొక్కాపు వెంకటరమణ గారికి, పెద్దలకందరికీ నమస్కరిస్తూ మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవుతో పాటు हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारा जमाना को साथी लेके चलो. थैंक यू. Thank you, sir. Thank you very much. We are blessed with your wonderful address. Thank you, sir. I request our Guru Pattabhiram to felicitate Ramanacharya Garu.